ఫ్రెండ్స్ కొట్టుకున్న వైసీపీ లీడర్స్ పోలీసులు తీవ్ర కోపంలో సీఎం జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, టీడీపీ నేత సమక్షంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చితకబాదిన కృష్ణా జిల్లా బందర్ రూరల్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. బందర్ మండలం ఉల్లిపాలెంలో ఇటీవల జరిగిన ఒక గ్రామ దేవత సంబరంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చేరారు. దీనిపై పరస్పర ఫిర్యాదులు అందుకున్న బందరు రూరల్ ఎస్ఐ చాణిక్య ఆసుపత్రి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డిశ్చార్జ్ అయ్యాక వారిని మంగళవారం స్టేషన్కి పిలిపించారు. మరో ఎస్ఐ కానిస్టేబుల్తో కలిసి సుల్తాన్ నగరంకు చెందిన ఓ టీడీపీ నేత సమక్షంలో ముగ్గురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను లాఠీలతో ఎస్ఐ కొల్లబొడిచారు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్ది కార్యకర్తల ముఖముఖాలను గోడకు బలంగా నొక్కి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ముగ్గురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకరికి చేయి విరిగిపోగా మరొకరికి తలపై గాయమైంది. ఇంకో కార్యకర్త వీపంతా రక్తపు మరకలతో నిండిపోయింది. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బందర్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేరుని నాని, ఆయన తనయుడు పేరుని కిట్టు తదితర నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీసుల తీరును ఖండించారు. కేసు నమోదు చేశాక తమ కార్యకర్తలను కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారంటూ పేరుని నాని నిలదీశారు. టీడీపీ నేత సమక్షంలో తమ కార్యకర్తలను ఏకపక్షంగా కొట్టిన ఎస్ఐతో పాటు బాధితులందరినీ విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.